నెల్లూరు జిల్లా వెంకటాపురంలో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అధికారులు వైద్య పరీక్షలు చేస్తున్నారు. జికా వైరస్ కలకలంతో ఒక్కసారిగా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో జ్వరాలతో స్థానికులు అల్లాడిపోతుండటంతో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని అధికారులు వైద్య సలహాలు ఇస్తున్నారు. వచ్చిందని మీ ఊర్లో అటాక్ అవుతుందని అయినదని నిన్న ఉదయం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు. తెలియపరుస్తానే పంచాయతీ సెక్రటరీకి వీళ్ళందరికీ చెప్పి శానిటేషన్ బాగా చేయమని చెప్పాను. అంతకుముందే 10 రోజుల ముందే శానిటేషన్ అంతా పూర్తి వర్షాలు ఆగిపోతానే శానిటేషను అంతా క్లీన్ చేయించి పెట్టున్నాను పంచాయతీ మొత్తము. నిన్న మంత్రికి వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేసి అందరికీ ఉన్నతాధికారులందరికీ మంత్రి ఆదేశాలు ఇచ్చినారు. నిన్న ఉదయాన్నే ఆదేశాల ప్రకారంగా అందరూ ఉన్నతాధికారులందరూ పంచాయతీలో వెంకటాపురం విలేజ్ గ్రామానికి విజిట్ చేసి అందరూ పరిశీలిస్తున్నారు. అబ్బాయికి జ్వరం ఉందని చెప్పేసి ఎంతవరకు తగ్గలేదని చెప్పేసి నారాయణకు రెఫర్ చేయడం, నారాయణ నుంచి చెన్నైకి రెఫర్ చేయడం జరిగింది. కొంత వైరస్ లక్షణాలు, ఏదో ఫ్లూ లైక్ ఎన్సెఫలైటిస్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మాకు పై స్థాయి అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ రావడం, డిప్యూటీ డైరెక్టర్ గారు, మలేరియా ఆఫీసర్స్ అందరూ స్టేట్ లెవెల్ నుంచి రావడం జరిగింది. ఇంకా వాటికి సంబంధించిన ప్రజలు అనుకుంటున్నట్టుగా పూర్తి స్థాయిలో దాని రిపోర్టు గవర్నమెంట్ ద్వారా NIN నుంచి మాకేమీ రాలేదు. కానీ ఈ ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా ఈ యొక్క నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఈ ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ ఎవరెవరికైతే ఫీవర్స్ ఉన్నాయో, ఎవరెవరికైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను మనం ఇమీడియట్లీ ట్రీట్ చేయాలనేది మేము మా టీంతో మొత్తం టీమ్స్ అన్నీ ఇక్కడ దింపుకొని ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాం. ప్రస్తుతానికి ప్రజలందరూ అంత ఇబ్బందికరంగా నాకైతే ఎక్కడ కనపడలేదు. మన మరిపాడు మండల అభివృద్ధి అధికారిని, మండల పరిషత్ ఎంపీడీఓని, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఈ వెంకటాపురం గ్రామంలో ఈ జికా వైరస్ అనే ఈ వార్త, ఈ ప్రచారం, ఈ కలకలం రాగానే మా పంచాయతీ కార్యదర్శిని, సచివాలయ సిబ్బందిని అలర్ట్ చేసి ఈ శానిటేషన్ పరంగా అన్ని చర్యలు చేపట్టడానికి అతను అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి గారు అలర్ట్ అయ్యి పంచాయతీ సెక్రటరీకి బాగా సహకరించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. శానిటేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యలను కూడా ఇంకా 1 వారం 10 రోజులు ఖచ్చితంగా కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా 2 రోజుల నుంచి ఉండి అలర్ట్గా ఇక్కడ అన్ని చర్యలు చేపడుతుంది.